వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజమండ్రిలో గంటకు పైగా అయితే వర్షం అయితే కుంభవృష్టి వర్షం అయితే పడిందని చెప్పాలి. ఉదయం మధ్యాహ్నం వరకు కూడా ఒక అధిక ఉష్ణోగ్రతలతో ఎండలతో ఉక్కిరిబిక్కిరైనటువంటి జనం మొత్తం ఒక్కసారిగా మధ్యాహ్నం మధ్య వాతావరణం మారింది. ఈ నేపథ్యంలోనే గంటకు పైగా రాజమండ్రిలో వర్షం అయితే కుంభవృష్టి వర్షం పడిన నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా రోడ్లపై నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. అలాగే సాయంకాల సమయంలో ఒక పక్కన స్కూళ్ళకి నుంచి వచ్చేటువంటి విద్యార్థులతో పాటు అలాగే ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క రోడ్లు మొత్తం వర్షంతో పాటు ఇబ్బంది పడటమే కాకుండా అధికంగా కురిసినటువంటి వర్షానికి రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి మనం నీటిని అయితే చూస్తున్నాం. మొత్తం చూడొచ్చు రాజమండ్రి నగరంలో ప్రతి చోట కూడా ఈ విధంగానే అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలోనే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. రోడ్లమైన నీళ్ళని పొంగి ప్రవహిస్తున్నవి, అలాగే కాలువలు అలాగే రోడ్లు కూడా ఏకమై పొంగి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మరో పక్కన ఇక్కడ మొత్తం అధిక సంఖ్యలో అంటే ఉదయం గత కొన్ని రోజుల నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా వర్షం లేక అలాగే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎండవేడితోని అలాగే ఉక్కిరిక్కిరైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే అలాగే గత రెండు రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా వర్షపాతం అయితే నమోదవ్వలేదు. ఒక్కసారిగా వాతావరణం అయితే మారింది. మొత్తం కుంభవృష్టి వర్షం అయితే పడిన నేపథ్యంలో రోడ్లపై నీరు అయితే ప్రవహించడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హైటెక్ బస్టాండ్తో పాటు అలాగే ప్రధానమైనటువంటి నగరాలు అలాగే దేవీ చౌక్ మొత్తం ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా నీట ములిగినటువంటి పరిస్థితులు. రోడ్డు మీద నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో అలాగే టూ వీలర్స్ వాహనదారులతో పాటు కారులో వెళ్ళే వాళ్ళందరూ కూడా పట్టపగలే కారు మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క వర్షపాతం అయితే ఎక్కువ నమోదైనటువంటి పరిస్థితి. స్కూల్ నుంచి అలాగే కాలేజీ నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఇంటికి వెళ్ళేందుకు ఈ యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఈ యొక్క రోడ్లపై నీరు చేరడంతోనే వాహనదారులు ఎక్కడ పక్కన డ్రైనేజ్ ఏ విధంగా పొంగి ప్రవహిస్తుందో అలాగే కాలువలు అలాగే మొత్తం అన్నీ కూడా రోడ్లపై పొంగి ప్రవహించడంతోనే మొత్తం రోడ్లపై నీరైతే ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా అటువైపు అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా మొత్తం రాజమండ్రి అంతా కూడా ఈ యొక్క అధిక వర్షపాతంతో నమోదవడంతోనే రోడ్లపై నీరు నిలిచినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ మధ్యాహ్నం వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు కాసినప్పటికీ మధ్యాహ్నం వాతావరణం మారి కుంభవృష్టి వర్షం అయితే కురవడంతోనే రాజమండ్రి నగరం అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి, రోడ్లపై నీరైతే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.